ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేయుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, ప్రభు మన పరిస్థితికి చాలిన దేవుడు. ఆయన మన అవసరతలన్నింటినీ తీర్చే దేవుడు. కాబట్టి మన అవసరతల కొరకు ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం మనవి చేసుకున్నట్లయితే, ఆయన తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు ఆయన గడపకముల యొద్దకు వెళదాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన వద్దకు అడిగిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఇదిను మీరున్న ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, కృంగిన స్థితిలో ఉన్నా, దిగులుతో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, లేమిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సహాయాన్ని వేడుకుందాం. తప్పకుండా ప్రభు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. కాబట్టి అలాంటి విశ్వాసంతో ప్రభు యొక్క కృపాసనం చేరుదాము. ప్రభు దగ్గర నుంచి ఈవులను అడిగి పొందుకుందాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.